బోర్డు కనిపిస్తుంది చూడుగా. ఓకేనా? రికార్డ్ అవుతుందా? కనిపించట్లేదు. రికార్డ్ అవుతుంది సార్, కనిపించట్లేదు. బోర్డు సరిగ్గా కనిపించట్లేదు సార్. అయితే దాన్ని సెట్ చేసి పెట్టుకో. ఏం కాదు. అరే పడే కింద పడే పోయిపోతుంది. పడదు సార్, పడదు సార్. ఏమి పొడే మిమ్మల్ని మీద ఓకేనా? సరే మీకు సైదా అమ్మ మీకున్న సిలబస్లో అనాలిసిస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ రా B3 పేపర్ 3లో 3వ యూనిట్ అమ్మ. ఇది పేపర్ 3లో 3rd యూనిట్ అమ్మ. నా సిలబస్లో ఉంది 3rd యూనిట్ 5th యూనిట్ రా. ఈ 3rd యూనిట్లో ఉన్నది అనాలిసిస్ ఆఫ్ ఫర్టిలైజర్స్లో మనకుంది అనాలిసిస్ ఆఫ్ DDT, అనాలిసిస్ ఆఫ్ BHC, అనాలిసిస్ ఆఫ్ ఎండ్రిన్, అనాలిసిస్ ఆఫ్ పారామిథాన్, ఏదో ఉన్నాయి నా పేరు. తరువాత అనాలిసిస్ ఆఫ్ స్టార్చ్, సెల్యులోస్ అండ్ పేపర్. ఇది సిలబస్ ఉంది మనకి. మీరు ఈ చాప్టర్ చాలా ఈజీ అమ్మ. కొద్దిగా గుర్తుపెట్టుకోగలిగితే చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఒకే సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చేది. తర్వాత ఇక మీరు ఎగ్జామినేషన్స్ కరెక్ట్గా 15 రోజులు ఉన్నట్టున్నాయి కదా, గుర్తుపెట్టుకోండి. సిలబస్ ఎలా ఉందంటే ఈ క్లస్టర్ పేపర్లో ఒక్కొక్క కాలేజీ కూడా ఒక్కొక్క సిలబస్ ఫ్రేమ్ చేశారు. సిలబస్లు ఉన్నాయి, ఆన్సర్ ఏదేదో రాశారు ఒక్కొక్కరు. నా దగ్గర 4 కాలేజీల మెటీరియల్ ఉందిరా. సిఆర్ కాలేజీ, మన కాలేజీ, టెస్ట్ పేపర్ టెక్నికల్ పబ్లిషన్స్, సామ్రాట్ పబ్లిషన్స్, మనం బుక్ చదివాము. 4 ఉన్నాయి. 4 రకాలు ఉన్న ఆన్సర్స్. ఒకే క్వశ్చన్ ఆన్సర్లు కూడా 4 రకాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏ ఒక్కరికి పర్ఫెక్ట్గా ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ ఎవరికి తెలియదు. నాకు తెలిసినది ఎంతవరకు ఎక్కువ కన్నా కొద్దిగా మన వాళ్ళు రాసిన ఆన్సర్సే కరెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ ఆన్సర్ రాయండి. అది రిలేటెడ్గా ఉందా రిలేటెడ్గా లేదా అని మాత్రం ఆలోచించవద్దు. ఎందుకంటే కారణం చెప్పాను కదా, ఒకే క్వశ్చన్ ఆన్సర్ బుక్ కూడా ఒక రకంగా రాశారు. మీ పెట్టి కూడా పెట్టినారు. ఫస్ట్ స్పెల్ బుక్ పెట్టారు, తర్వాత సామ్రాట్ బుక్ తీసుకున్నారు జిరాక్స్ కదా, తర్వాత ఏం తీసుకున్నారు సిఆర్ కాలేజ్ మెటీరియల్ పెట్టామని చెప్పారు. తర్వాత నిన్న మళ్ళీ పెట్టారమ్మా. ఆ స్పైల్ బుక్ ఇప్పుడు చెప్పేది నాకు. ఆ స్పైల్ బుక్ ఉంది కదా మీ దగ్గర, అది అడిచారు నాకు శాంతి జిరాక్స్ ఆడ. ఆ బుక్ ఉంది కానీ అమ్మాయి తెలుగులో కావడం వల్ల అన్ని తప్పులు, భయంకర తప్పులు, స్పెల్లింగ్ మిస్టేక్స్ దారుణం ఉన్నాయి. ఆ మెటీరియల్ మళ్ళీ మామూలు రిలేట్ చేశారు, పెట్టాను నిన్న పెట్టారు. చూడండి ఒకసారి అనాలిసిస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అమ్మా. అనాలిసిస్ ఆఫ్ ఫర్టిలైజర్స్లో ఇది మనకు పేపర్ యూనిట్ 3గా ఎస్టిమేషన్ ఆఫ్ DDT అండ్ BHC. ఈ 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు కదా, ఇస్తున్నాడా? అసలు వాట్ ఈజ్ హౌ టు ఎస్టిమేట్ హౌ టు అనాలిసిస్ ది DDT. అసలు DDT అంటే ఏంటి, BHC అంటే ఏంటి, BHC అంటే ఏంటి, హౌ టు ఎస్టిమేట్, వాట్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ ది ఎస్టిమేషన్ ఆఫ్ DDT అండ్ వాట్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ ది ఎస్టిమేషన్ ఆఫ్ BHC. చూడమ్మా, ఫస్ట్ హెడ్డింగ్ అనాలిసిస్ ఆఫ్ DDT రా. Analysis of DDT. So what is the DDT? Dichloro diphenyl trichloroethane. Dichloro diphenyl trichloroethane అమ్మ DDT. అది DDT దేనికి వాడతారా? దోమ మందురా. పాత రోజుల్లో మన ఇంట్లోకి వచ్చేసి మందు కొడుతుంటారు, దోమ మందు కొట్టేవాళ్ళు. ఇప్పుడు కొట్టాలి మానేశారు వాళ్ళు కూడా.
పల్లెటూళ్ళలో బాగా కొట్టాడు. మేము చిన్నప్పుడు అయితే ఇల్లు మొత్తం కొట్టించాడు దోమ. అది ఏందనుకున్నారు, ఇదే డిడిటి. డిడిటి మీన్స్ డైక్లోరో. అమ్మ అరా 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 శిష్య వినము వినము. నీకు మెటీరియల్ మొత్తం జిరాక్స్ రాసి పెట్టారు వాట్సాప్లో, దాన్ని యాజ్గా తీసుకోండి వితౌట్ మిస్టేక్స్. ఫైనల్గా చదవండి. మీకు ఇంతకుముందు పెట్టినా మీకు డౌట్స్ అయితే వాట్సాప్ గ్రూప్లో పెట్టండి అమ్మ. ఇప్పుడు వాడు పెట్టాడు, ఏమని చెప్పాడు, వాట్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ సిలికేట్స్ అండ్ నాన్ సిలికేట్ గ్లాసెస్. సిలికేట్ గ్లాస్ నాన్ సిలికేట్ గ్లాస్ని డౌట్ ఏంటంటే పొద్దున పెట్టాడు వాట్సాప్. డౌట్లు పెట్టడం తప్పలేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ 15 రోజులు ఉన్నాయి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఫోన్ చేసినా పర్లేదు, గ్రూప్లో పెట్టినా పర్లేదు, చెప్తాను. సరేనా? డిడిటి. డిడిటి మీన్స్ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఇది మాత్రం మర్చిపోద్దా. డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. దిస్ ఈస్ డిడిటి. డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. దీనికి మరొక పేరు పాత రోజుల్లో దోమలు ఉంది. డిడిటి. మీరు స్టార్ట్ ఈథేన్ కదా, ఈ పేరు చూడండిరా. ఈథేన్. ఈథేన్ అంటే ఏంటి? ఇదే ఈథేన్ అంటే ఇదే ఈథేన్. అది ఈథేన్ వాస్తవంగా CH3 ట్రై చూడు, డైక్లోరో డైఫినైల్. ఇది ఇలా ఉంటుందా? ఇది డైక్లోరో, ఇది డైఫినైల్. బెంజిన్ మరొక పేరు డైఫినైల్. ఇక ట్రైక్లోరో. ఈ 3 సేమ్ మిగిలిపోతారు. ఇది టీటీ స్ట్రక్చర్. అర్థమైందా? ఎన్ని కార్బన్లు మనం మొత్తం 2 ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది? ఈత్. అవునా? ఇది డైఫినైల్. డైక్లోరో ఇది డైఫినైల్. దీనికి మరొక ఫినైల్. డిడి మీన్స్ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. కాబట్టి డిడిటి మీన్స్ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ది ఎస్టిమేషన్ ఆఫ్ ది డిడిటి? దీన్ని ఎట్లా ఎస్టిమేట్ చేస్తారమ్మా? Yes, 1 mole of DDT reacts with 1 mole of alcoholic potassium hydroxide. 1 mole of DDT ప్రసాద్ ఎవరో మాట్లాడుతుంది. ఇదిరా ఫార్ములా, ఇది డిటిటి, ఇది బెంజిన్. ఇదిరా 2 Cl కదా, 2 ఏముంది, ఏదో బెంజిన్ చూస్తున్నా. CH ఇందాక ఉంది ఇక్కడ, CCl. ఇది 1 mole of DDT reacts with 1 mole of alkyl potassium hydroxide. 1 mole of alkyl potassium hydroxide. 1 mole of alkyl potassium hydroxide gives potassium chloride. వస్తుందా? పొటాషియం క్లోరైడ్ అంటే జరిగేది ఇక్కడ రాయినా, ఇక్కడ ఉన్న H, ఇక్కడ ఉన్న ఒక Cl. ఇది చూడు, ఈ H ఇక్కడ, ఈ KCl ప్లస్ H2O. ఈ OH ఈ H బడి ఉంది. ఏది ఈ దీనిలో OH H బడి ఉంది. ఇక్కడ ఉన్న K ఇక్కడ C బడి ఉంది. అర్థమైందా? అప్పుడే మీకు చెప్పుగా C6H4 Cl వైస్ C డబుల్ బాండ్ CCl. అంతే ఏమిటి ఏరా? చూడండి ఒకసారి, డౌట్ పడద్దు. ఏం చెప్పు,
ఈ OH ఈ H బయటిపోయింది కదా, H2O. ఇక్కడ ఉన్న K, ఇక్కడ ఉన్న సింగిల్ సెల్స్ మనకి KC వచ్చేసింది. మరి ఇక్కడ పోయింది, ఇక్కడ H ఇక్కడ సిల్ పోయింది కదా, అప్పుడు ఏం వెళ్ళిపోయింది ఇక్కడ మనకి ఏమొస్తుంది కదా, H లేదమ్మా, కరెక్ట్, H ఉండదు కదా, ఉండదమ్మా, అది కరెక్ట్, ఇదిరా అంతేనా, అదిరా. కాబట్టి వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ ది ప్రిపరేషన్ ఎస్టిమేషన్ ఆఫ్ ఆర్ అనాలిసిస్ ఆఫ్ DDT? 1 mole of DDT reacts with 1 mole of alkyl potassium hydroxide gives potassium chloride. Gives potassium chloride. Next, what are the reagents required? So, reagents required means OEN మామూలే. First, number 1, DDT powder. Number 2, alcoholic KOH. 3, water. 4, dilute HNO3. 5, standard AgNO3 solution. 6, iron alarm indicator. 7, ammonium thiocyanate solution. Ammonium thiocyanate solution. ఇవి కావాలి రియేజెంట్స్ మనకి. చూడమ్మా, వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఒక జాబ్ చూడండి. 1 mole of DDT, ఇది DDT అవునా, 1 mole of DDT reacts with 1 mole of alkyl potassium hydroxide gives 1 mole of potassium chloride. 1 mole of potassium chloride. The reagents required for the analysis: DDT powder, alkyl potassium hydroxide, water, dilute HNO3, standard AgNO3 solution. Standard means its concentration is known, మనకు తెలుసు, దాని తెలిసి ఉండాలి మనకు ఖచ్చితంగా గ్యారెంటీ ఎంత ఉందంటే 0.1 m. స్టాండర్డ్ AgNO3 సొల్యూషన్. ఐరన్ ఆలం ఇండికేటర్, ఇది మనకి మిథ్యాల అర్థం కదా, అట్లానే ఐరన్ ఆలం ఇండికేటర్. దీనికి మనకు పేరు ఉందమ్మా, ఫెర్రిక్ ఆలం ఇండికేటర్ కూడా అంటారు. ఐరన్ ఆలం అన్న ఫెర్రిక్ ఆలం రెండు ఒకటి. నెక్స్ట్, అమోనియం థయోసైనేట్ సొల్యూషన్. ఇక ప్రొసీజర్ ఒకసారి. వాట్ ఇస్ ద ప్రొసీజర్? ఫస్ట్ యూ కెన్ టేక్ 200 grams of 200 grams of DDT is mixed with 50 ml of alkyl potassium hydroxide. చూడండి, ఏం చేయాలి మనం? 200 grams of DDT is taken in a conical flask and 50 ml of alkyl potassium hydroxide is added. The mixture is heated in a water bath for 15 minutes with a reflex condenser. ఏం లేదమ్మా, కోనికల్ ఫ్లాస్క్ తీసుకుంటారు, దీన్ని మొత్తాన్ని తీసుకుని దీనికి కలుపుతారు. కలిపి వాటర్ బాత్లో వేడి చేస్తారు. వాటర్ బాత్ ఎందుకు వేడి చేస్తారంటే అది ఆవిరైపోకుండా కండెన్సర్ పెడతాం హైట్గా. ఏదైనా వేపర్స్ వస్తే మళ్ళీ కూలింగ్ చల్లబడతాం, తిరిగి వస్తుంది. 15 minutes వేడి చేస్తారు. దాన్ని తీసి దీనికి ఏం కలుపుతారు? దీనికి 100 ml ఆఫ్ వాటర్ కలుపుతారు. 100 ml ఆఫ్ వాటర్ కలుపుతారు. కలిపి కూల్ చేస్తారు. ఫస్ట్ కూల్ చేసి cooled. It is mixed with 30 ml of HNO3 solution and 25 ml of AgNO3 solution added and shaken well. Get precipitated. ఏమొస్తుంది? మన ఏకలు తండ్రి ఒకసారి
200 grams ఆఫ్ DDT తీసుకుంటాం. ఏం కలప దానికి 50 ml ఆఫ్ ఆల్కహాల్ పొటాషియం కలుపుతాం. కలిపి ఏం చేస్తాం, హీట్ చేస్తాం. ఇన్ని వాటర్ బాత్రూమ్ హీట్ చేస్తాం. దానికి 100 ml వాటర్ కలిపి కూల్ చేస్తాం. చేసిన తర్వాత కూల్ అయిపోతుంది. అప్పుడు దానికి ఏం కలపాలి, 30 ml ఆఫ్ HNO3 అండ్ 25 ml ఆఫ్ స్టాండర్డ్ AgNO3 సొల్యూషన్. ఇక్కడ AgNO3 కలపగానే అవుతుంది, దీనిలో ఉన్న కేసీలు ఉంది కదా, ఈ Cl Ag కలిసి Ag అవసరం వస్తుంది, ప్రిసిపిటేట్. ది అన్రియాక్టెడ్, ఇక మీరు కొంత మీరు కొందమ్మా, ది అన్రియాక్టెడ్ సిల్వర్ నైట్రేట్ ఇది ట్రైటెడ్ విత్ అమోనియం థయోసైనైడ్ సొల్యూషన్ in presence of indicator gives colorless to pink. ఇంతే అయిపోయింది దానికి, ఇంతే మొత్తం. చూడండి సార్, అది మీ ప్రొసీజర్ రాశారు కదా, అది మొత్తం అదే. దీని వాక్యాన్ని అసలు ఎలా ఉంటుంది సార్, టేక్ 200 grams of DDT powder is taken in a conical flask and 50 ml of alkyl potassium hydroxide is added in a conical flask. It is heated in water bath with reflective condenser 15 minutes. About 15 minutes. The mixer is adding 100 ml of water by cooled. The mixer cooled. Chala sir. Ye kalpadaaniki 30 ml of HNO3 and 25 ml of silver nitrate solution added and shaken well and get precipitated. అవక్షేపం వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది అవక్షేపం మనకి, ఇక్కడ ఏముంది AG అనుకోండి, AG ఉంది కదా, ఈ షేక్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ Cl, ఈ Cl AG కలిపి ఏమొస్తుంది, అవక్షేపం వచ్చేస్తుంది. ఇక రియాక్షన్లో పాల్గొనకుండా మిగిలిపోయిన సిల్వర్ నైట్రేట్ ఉంటుంది కదా, ది అన్రియాక్టెడ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ is titrated with ammonium thiocyanate solution in presence of potash. ఇది iron aluminum indicator. The end point is colorless to pale pink. Understand? What is the DDT? DDT is dichloro-diphenyl trichloroethane. It is used as a germicide. క్రిమి సంహారం అంటారు. అది పురుగులు జర్మిసైడ్ పురుగులు చంపారు, ఇది దోమ ముందురా. నెక్స్ట్ ప్రిన్సిపల్, 1 mole of DDT reacts with 1 mole of alkyl potassium hydroxide gives potassium chloride. Next procedure, take 200 grams of DDT powder is mixed with 50 ml of alkyl potassium hydroxide in a conical flask. The flask is heated in a water bath for 15 minutes with a reflex condenser. The mixture is cooled by adding 100 ml of water. It is mixed with 30 ml of HNO3 and 25 ml of silver nitrate solution and shaken well. The silver combines with chloride atom gives silver precipitate. The unreacted silver nitrate is titrated with ammonium thiocyanate solution in presence of indicator. In this reaction, what is indicator? Iron aluminum indicator is used. And the end point is colorless to pale pink. రాయగలరు ఇప్పుడు మీరు ఇట్లా రాసుకోగలిగితే ఈజీగా ఉంటుందా, మీరు ఇలా రాసుకోగలిగితే మ్యాటర్ని ఈజీగా ఉంటుంది. చూడండి తెలుగు చెప్పండి ఇంకోసారి. 1 mole DDT పౌడర్, 1 mole ఆల్కహాల్ పొటాషియం హైడ్రాక్సైడ్తో రసాయనలో పాల్గొని 1 mole కేసీలు ఏర్పడుతుంది. 200 గ్రాముల DDT పౌడర్ను 50 మిల్లీలీటర్ల ఆల్కహాల్ పొటాషియం హైడ్రాక్సైడ్ చేర్చి కోనికల్ ఫ్లాస్క్ తీసుకొని కండెన్సర్ సహాయంతో వాటర్ బాత్లో వేడి చేయాలి. వేడి చేసి దీనికి 100 ml నీళ్లు కలిపి కలిపి దానికి 30 మిల్లీలీటర్ల డైలీ HNO3, 20 మిల్లీలీటర్ల సిల్వర్ నైట్రేట్ కలిపి షేక్ చేస్తాం. చేస్తే ఈ సిల్వర్ నైట్రేట్ కేసీఎల్ రసాయనంలో పాల్గొని సిల్వర్ పక్షం ఏర్పడుతుంది. ఇక చర్యలో పాల్గొనకుండా మిగిలిపోయినటువంటి సిల్వర్ నైట్రేట్ను అమ్మోనియం థయోసైనైడ్ సొల్యూషన్తో
పొటాష్ ఆలం ఇండికేటర్ సహాయంతో టైట్రేషన్ చేస్తాం. అంతిమ స్థానం వద్ద ఎలా ఉంటుంది? కలర్లెస్ టు పేల్ పింక్. ఇదే నెక్స్ట్ రెండవది బిహెచ్సి. వాట్ ఈజ్ బిహెచ్సి? బెంజిన్ హెక్సాక్లోరైడ్. ఎన్నమది? బెంజిన్ హెక్సాక్లోరైడ్. బెంజిన్ హెక్సాక్లోరైడ్ మీన్స్ బెంజిన్ బిహెచ్సి. ఇక మళ్ళీ సేమ్ ఏంటి? Analysis of BHC. BHC means benzene hexachloride. Its commercial name is Gemax. చీమల మందు. ఇందాక చెప్పినేమో దోమల మందు, ఇదేమో చీమల మందు. దానికి కమర్షియల్ పేరు కదా సార్? బెంజీన్ హెక్సాక్లోరైడ్. Gemaxin. This structure is right. ఇది స్ట్రక్చర్. అది బిహెచ్ స్ట్రక్చర్ అన్నమాట. మామూలుగా బెంజీన్లో ఆల్రెడీ డబుల్ బాండ్స్ ఉంటాయి కదా? డబుల్ బాండ్స్ ఉంటాయి. ఆ డబుల్ బాండ్స్ ముట్టుపోయి 6 CLs ఏర్పడతాయి. ఇది కామన్. ఇది స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఆఫ్ గెమాక్సిన్ ఈస్ C6H6Cl6. కావుతుంది అక్కడ. ది ఫార్ములా ఏంటి? C6H6Cl6. అది రాచారు, అర్థమవుతుందా? ఏమా C6H6 మామూలు కదా, ఆ డబుల్ బాండ్ కూడా CL అయిపోతుంది అంతే. కానీ వాట్ ఈజ్ బిహెచ్సి? బెంజీన్ హెక్సాక్లోరైడ్. ఇట్స్ కమర్షియల్ నేమ్ ఈస్ గెమాక్సిన్. Its formula is C6H6Cl6. It reacts with potassium hydroxide. Same in that. Alkyl potassium hydroxide. Out of 6 Cls, 3 result ಬಂದಿದೆ. 3 C6H6H3 Cl3 plus 3KCl plus 3H2O. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి CLs? దీంట్లో 6 ఉన్నాయి. 6లో 3 మాత్రమే సందులో పాల్గొన్నాయి. 3KOH gives C6H3Cl3, 3KC plus 3H2. ఇది ఒక్కటే డిఫరెన్స్, జాగ్రత్త వస్తుందండి. నెక్స్ట్ ప్రొసీజర్. ఏం కావాలి? రియేజెంట్స్. మళ్ళీ సేమ్ రియేజెంట్స్. మారేదేమి మనకి ఇక్కడ DDT బదులు ఏమొచ్చింది? BHC పౌడర్ వచ్చింది. అంతేనా? నెక్స్ట్ ప్రొసీజర్. ఇక మళ్ళీ సేమ్ ప్రొసీజర్ చూసుకోండి. ఏంటిది? ఏదైనా చెప్పి మళ్ళీ వాట్ ఈస్ ది analysis of BHC? Benzene hexachloride. Its commercial name is Gemaxin. 1 mole of BHC reacts with 3 moles of alkyl potassium hydroxide gives 3 moles of KCl. ఇందాక 1 mole, 3 moles of KCl. Next requires chemicals required. Same money. BHC powder. ఇది మళ్ళీ సేమ్. ఇంకా ప్రొసీజర్ అమ్మా. 200 grams of BHC powder is mixed with 50 ml of alkyl potassium hydroxide in conical flask. It is heated in a reflex condenser with 15 minutes in a water bath. It is cooled by adding 100 ml of water. It is mixed with 30 ml of HNO2
and 25 ml of AgNO3 solution and shaken well, get precipitated. The unreacted silver nitrate is titrated with ammonium thiocyanate solution in presence of iron alarm indicator. End point is colorless to pale blue. ఇప్పుడు డౌట్ ఏం చెప్పలేదు. మనకి ఎగ్జామినేషన్లో ఎస్టిమేషన్ ఆఫ్ డిడిటి అన్నా ఎస్టిమేషన్ ఆఫ్ బిహెచ్సి అన్నా మారింది. ఏంటి మారిందిరా? ఫార్ములా మారింది. ఫార్ములా ఉందిగా, ఆ ప్రిన్సిపల్ దగ్గర ఫార్ములా ఒకటి మాత్రం జాగ్రత్త రాస్తుంది. అంతేదా? ప్రిన్సిపల్ దగ్గర ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోగలిగితే మొత్తం సేమ్. ఇంకా డౌట్ ఉందా? మీకు ఎగ్జామినేషన్లో 19 ఎంత పట్టిస్తున్నాడు మీకు కదా? ఈ రెండే తెస్తుంది ఇస్తున్నాడు అంటే మిగతా చెప్పలే కదమ్మా, ఇస్తున్నారా. కాబట్టి మీరు చదివేటప్పుడు ఈజీగా ఇలా చదువుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీ చదివేటప్పుడు అవుట్లైన్ రాసుకోవాలి. మనము కళ్ళు మూసుకొని ఏం చేస్తా, 200 grams ఆఫ్ DDT పౌడర్ ఈజ్ మిక్స్డ్ విత్ 50 ml ఆఫ్ ఆల్కల్ పొటాషియం హైడ్రాక్సైడ్ కొనికల్ ఫ్లాస్క్. ఇట్ ఈజ్ హీటెడ్ ఇన్ వాటర్ అబౌట్ 15 minutes for about in with the roughness condenser. The mixture is cooled by adding 100 ml of water. సెంటెన్స్ రాయాల్సిన తర్వాత నువ్వు ఇలా రాసిన మార్క్స్ వస్తాయి, ఇలా రాసిన మార్క్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇనార్గానిక్ ఇలా చదవాలి. అదేనమ్మా. కాబట్టి DDTకి మనకు BHCకి తేడా ఉంది ఏమన్నా? ఏముంది? ఏమీ లేదు. ఇది రెండో సార్. నెక్స్ట్ 3 ఎండ్రిన్. ఎండ్రిన్ దేని పడతారా? తాడే పడతారా? ఒరే పాద ఎండ్రిన్ పాదలు ఇచ్చి కూడా బాగా పడతారా? పురుగు ముద్ర, జెర్మిసైడ్, ఇన్సెక్టిసైడ్ అండి. అనాలిసిస్ ఆఫ్ ఎండ్రిన్. ఇదిగో నేను చెప్పి 2 పేర్లు రాసాము. 2 పేర్లు మొత్తం కలిపి ఎంత ఉంది? కొద్దిగా ఉంది కాదా? నెక్స్ట్ థర్డ్ అనాలిసిస్ ఆఫ్ ఎండ్రిన్. Analysis of endrin. The endrin molecular formula is ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. C12 ఇది మాకు కూడా రాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. Cl6O. The molecular formula of the molecular formula of endrin is C12H8Cl6O. It is an organochloride compound. ఎట్లా ఉంది? organochloride compound. It is used as insecticide. Insecticide అంటే క్రిమి సంహారిణి. క్రిములు దగ్గర పొలాలు అవుతారు, బైకలు పడతారు. It is used as insecticide. Insecticide. It is used as insecticide. Endrin reacts with sodium biphenyl compound giving the chlorine gas. చూడమ్మా, ఇదేమో రియాక్షన్ వాస్తవంగా. ఎండ్రిన్ రియాక్ట్స్ విత్ sodium biphenyl gives chlorine gas. ఏమొస్తుంది? chlorine gas వస్తుందమ్మా. This chlorine gas is titrated with, it is by potentiometry. Potentiometric method. చూడరా, ఇది ప్రిన్సిపల్. ఎండ్రిన్ రియాక్ట్స్ విత్ సోడియం బైఫినాల్. మీకు ఇదే సిలబస్లో ఎండ్రిన్, మెలాథియన్, పెరాథియన్ ఇవన్నీ ఉన్నాయా? మీరు ఏది ఇచ్చినా ఇదే రాయండి, పేరు మార్చండి. మలాథియన్ అనుకుర్రా, ఇది రాసి మొత్తం రాసిపోయండి. అర్థంగా ఇందాక డీడీటీ చెప్పాడు చూడు, అలాగే ఇది కూడా మన సిలబస్ తర్వాత చూడండి సార్. మెలాథియన్, పెరాథియన్ ఇది చాలా ఉన్నట్టు అన్నిటి కూడా ప్రొసీజర్ అండి. ఎండ్రిన్ రియాక్ట్స్ విత్ సోడియం బైఫినాల్ gives chlorine gas. The chlorine gas is titrated in
పొటెన్షియోమెట్రిక్ మెథడ్. ఏ పద్ధతి అది? పొటెన్షియోమెట్రిక్ మెథడ్ అన్నమాట. నెక్స్ట్ రియేజెంట్స్ ఇక్కడ కావాల్సింది ఎండ్రిన్ కావాలి. ఫస్ట్ కనుక్కోండి, ముందు అది కావాలిగా. తర్వాత ఇక్కడ చాలా కావాలి. టోలిన్, డైల్యూట్ HNO3, సోడియం బైఫినాల్, distilled water, nitrobenzene, potassium thiosulfate solution, iron alarm indicator, and last AgNO3 solution. ఇది కావాల్సింది. చాలా కలుసులండి కదా, కలిసి చాలా కలిసి కొన్ని కొత్త విషయాలు లేకుండా. ఎండ్రిన్, టోలిన్, డైల్యూట్ HNO3, సోడియం బైఫినాల్, డిస్టిల్డ్ వాటర్, నైట్రోబెంజీన్, అమోనియం థయోసైనైడ్ సొల్యూషన్, ఐరన్ ఆలం ఇండికేటర్, AgNO3 సొల్యూషన్. ఎట్లా తయారు చేస్తారు దీన్ని చూడండి ఒకసారి. 1 mole of endrin reacts with 1 mole of sodium biphenyl gives a chlorine gas. The chlorine gas is titrated with potentiometric method with ammonium thiocyanate solution. ఇందాక ఉంది కదా, దేని నుంచి టైట్రేషన్? అమోనియం థయోసైనైడ్ సొల్యూషన్ చేసాం. ఇక్కడ కూడా చేస్తాం ఈ క్లోరిన్ గ్యాస్ని. ఇందాక ఇచ్చినాం KClకి, ఇక్కడేమో Clకి. విత్ అమోనియం థయోసైనైడ్ సొల్యూషన్, టైట్రేటెడ్ విత్ అమోనియం థయోసైనైడ్ సొల్యూషన్ బై పొటెన్షియోమెట్రిక్ మెథడ్. మనకు ప్రాక్టికల్స్ ఉన్నాయేమో. పొటెన్షియోమెట్రిక్గా కండక్టోమెట్రీ సెకండ్ ఇస్తున్నాం. పొటెన్షియోమెట్రీ కండక్టోమెట్రీ అనమాట. నెక్స్ట్ ఇంకా ప్రొసీజర్ చూడండి సారీ. వాట్ ఈజ్ ఎండ్రిన్? C12H8Cl6O. It is an organochloride compound. It is used as an insecticide. 1 mole of endrin reacts with 1 mole of sodium biphenyl gives a chlorine gas. The chlorine gas is titrated with ammonium thiocyanate solution by potentiometric method. మనం టైట్రేషన్ చేస్తుంది చేస్తాం, బీర్లు పెడతామే, దట్ ఈస్ కాల్డ్ వాల్యూమెట్రిక్ మెథడ్. ఏంటది? వాల్యూమెట్రిక్ మెథడ్. మూడు చాలా తెలుసున్నాయి. కండక్టోమెట్రిక్ మెథడ్, పొటెన్షియోమెట్రిక్ మెథడ్, వాల్యూమెట్రిక్ మెథడ్, ఇవన్నీ కూడా టైట్రేషన్స్. అక్కడ డిపెండ్స్ అపాన్ ది ఎండ్ పాయింట్ ఆఫ్ ది టైట్రేషన్ అనమాట. సరే, నెక్స్ట్ ద ప్రొసీజర్ చూడండి ఒకసారి. 0.1 గ్రామ్ ఆఫ్ endrin is mixed with 15 ml of toluene is taken in a separating funnel. Separating funnel మనం ముందు ల్యాబ్లో ఉంటుందమ్మా, చూసుకున్నాం క్లాస్ చూసుకున్నాం. Separating funnel. It is mixed sodium biphenyl reagent and shaken well for about 15 minutes. ఏం చేయాలి? ఫస్ట్ 0.1 గ్రామ్ ఆఫ్ ఎండ్రిన్ తీసుకోవాలి. దానికి ఏం కలుపుకోవాలి? 15 ml ఆఫ్ టోలిన్ తీసుకోవాలి. దేని తీసుకుంటాం మనము? సపరేటింగ్ ఫన్నల్ తీసుకోవాలి. కలిపి దాని మొత్తం ఏమంటారు? సోడియం బైఫినాల్ రియేజెంట్ కలపాలి. కలిపి షేకెన్ వెల్ ఫర్ అబౌట్ 15 minutes. ఎంతమో 15 minutes. దీనికి ఏం కలపాలంటే చాలా కలపాలి. దీనికి ఒక సాధారణ ప్రాసెస్.
2 ml HNO3, 30 ml H2O, 10 ml nitrobenzene, and iron alarm indicator 3 ml, and 0.6 ml of potassium thiocyanate. అది తప్పు ఇక్కడ తప్పు చెప్పాను. ఇక్కడ అమౌంట్ చెప్పాను కదా, ఇది రాసేది ఒకటి పొటాషియం థయోసైనేట్ సొల్యూషన్ ఉంది. ఈ మొత్తం కలిపి ఏం చేస్తారు, 0.1 n ఏది ఎన్ మొత్తం కట్టి చేస్తారు. ఎప్పుడు వచ్చేది ప్రసాద్, ఒకసారి సపరేట్ ఫండ్లు తేవా. సపరేట్ ఫండ్లు కాదు చూద్దా, ఎందుకు సార్ ఎస్టిమేషన్ ఏంటిది ఏమన్నా ఇదే సపరేట్ ఫండ్ ఇదేమో ఇది బాగాలేదు. అది సపరేట్ ఫండ్ అది. ఆ సపరేట్ ఫండ్ ఏం వాడతారు, ద 2 ఇమ్మిసిబుల్ ఎయిర్స్ అది మీరు సపరేట్ ఏం వాడతారు, 2 ఇమ్మిసిబుల్ ఎయిర్స్. చూడరా ఒకసారి చూడడం అయిపోతుంది. అరే వినరా, ఎస్టిమేషన్ అక్కడ ప్రొసీజర్ రా. 0.1 gram of entrin is mixed with 15 ml of toluene solution in a separating funnel. ఇప్పుడు సపరేట్ ఫండ్ దాని తీసుకోవాలి. తీసుకొని ఏం కలపాలి, సోడియం బైఫినాల్ రియేజెంట్ కలిపేసి షేక్ చేయాలి. 15 minutes షేక్ చేయాలి. షేక్ చేస్తే ఏం కలపాలి, 2 ml HNO3, 30 ml వాటర్, 10 ml nitrobenzene, 3 ml of indicator and 0.6 ml of potassium thiocyanate కలపాలి. కలిపేసి it is titrated with 0.1 n AgNO3 solution. At the end point is colorless to రెడ్ కలర్ డిజపియర్. ఇది మొత్తం కలిపే కలర్ వస్తుంది, ఇది ఉంటుంది. దాని టైట్రేషన్ చేయగా ఏమవుతుంది, కలర్ పోతుంది. దట్ ఇస్ కాల్డ్ ఎండ్ పాయింట్. దట్ కాల్డ్ ఎండ్ పాయింట్. ఇది ప్రొసీజర్. మీకు బెరాథియన్ అన్నా, మలాథియన్ అన్నా, ఎండ్రిన్ అన్నా ఇదే రాయండి. ఇది ఒక్కడే మార్చండి. మరి నీ పేరు ఎదురంటే నా పేరు ఆచార్య ప్లస్ అందరూ అదే రాశారు అనుకుంటున్నా, మరి పొరుగు పడింది అంతే కదా. అలా ఫోన్ చేసి ఇప్పుడు కొద్దిగా ఫ్యాన్ రా ముందు చూడమ్మా, ఇదిరా ప్రొసీజర్. ప్రొసీజర్ అండి, 0.1 gram of entrin is mixed with 15 ml of toluene. It is mixed with sodium biphenol reagent in a conical flow. Sorry, ఏంటది సపరేట్ ఫండల్. ద మిక్సర్ ఈజ్ కనిపిస్తాడు. ద మిక్సర్ ఈజ్ షేకెన్ వెల్ అబౌట్ 15 minutes. అవునా? ఇట్ ఈజ్ మిక్స్డ్ విత్ 2 ml of HNO3, 30 ml of water, 10 ml of nitrobenzene, 3 ml of indicator and 0.6 ml 6 grams of potassium thiocyanate solution. It is titrated with 0.1 n AgNO3 solution. At the end point, red color disappears. Red color to colorless.
దట్ ఈజ్ టైట్రేషన్. దీన్ని మళ్ళీ చేయాలి ఇంకోసారి. ఎలా చేస్తాను? వితౌట్ ఎంట్రీ. దీనిలా కూడా చేస్తాను. వితౌట్ ఎంట్రీ తీసుకుంటే దాని ఇక్కడ బ్లాంక్ ఏమంటుందండి? బ్లాంక్. ఎంట్రీతో కలిపితే టెస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్. దీనికి క్యాలిక్యులేషన్ అమ్మా చూడండి. పర్సంటేజ్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ ఈక్వల్స్ వాల్యూమ్ ఆఫ్ AgNO3 for blank into 35.5 into 16 by weight of end into 100. ఇది సిలబస్. చూడమ్మా, పర్సంటేజ్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద గివెన్ శాంపుల్. మనకి ఇవ్వబడిన శాంపుల్లో శాంపుల్ యొక్క పర్సెంట్ అంటే వాల్యూమ్ ఆఫ్ ది సిల్వర్ నైట్ ఫర్ బ్లాంక్. బ్లాంక్ అంటే చెప్పాను, ఎంట్రీ లేకుండా. అర్థమైందా? ఇంటూ 35.5 into 16 by మనం ఎంత తీసుకున్నాం? ఫస్ట్ 0.1 గ్రామ్ తీసుకుంటున్నాం. వెయిట్ ఇంటూ 100. దట్ ఈస్ కాల్డ్ పర్సంటేజ్ ఆఫ్ ఎంట్రీ. మీ సిలబస్లో ఒకసారి తీయండి. ఎంట్రీను, మలాథియాను, పెరాథియాను ఇవి ఉన్నాయి చాలా. అన్నిటికీ సేమ్ ప్రొసీజర్. అర్థమైందా? ఇందాక డీడీటీకి బీహెచ్సికి ఒకటే ప్రొసీజర్ ఉంది, అలాగే ఇది కూడా అన్నిటికీ ఒకటే ప్రొసీజర్ అయింది. మీరు ఏమీ మొహాడపడద్దు. నేను ఇందా చెప్పాను, మీరు మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ వేసి రాయండి. రాస్తే గ్యారంటీ మార్క్స్ వస్తుంది. ఎందుకంటే చెప్పారు ఇందాక, ఈ సిలబస్లో ఏ సిలబస్ ఉంది, ఏ సిలబస్ పర్ఫెక్ట్గా ఆన్సరు 99.99% స్టాఫ్కి తెలియదు, లెక్చర్స్ తెలియదు. చెబితే ఇందా 4 బుక్కులు పట్టుకుంటే కొద్దిగా మందే బాగుంది కాబట్టి రాయడం. అదేనా? హౌ టు మీకు సిలబస్ ఇచ్చి ఒకసారి ఏముంది చూద్దాం. మెలాథియా ఉంది, సెల్ ఆఫ్